తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ ఆటో సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నగరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది ఆటో డ్రైవర్లు బషీర్బాగ్ వైపు దూసుకురావడంతో పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ సమీపంలో ఆటో సంఘాల నేతలను, డ్రైవర్లను పోలీసులు నిలిపివేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆటో డ్రైవర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైవర్లు నడి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు జీవనాధారం కోల్పోతున్నారని, తక్షణమే తమకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ప్రమాద భీమాను ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలని కోరారు. నష్టాల్లో ఉన్న ఆటో రంగ కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆటో సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ పట్ల మొండి వైఖరి అవలంబిస్తోందని, రోజువారీ ఉపాధి లేక కుటుంబాలు వీధిని పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ ఆందోళన కారణంగా బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈరోజు తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్ల జేఏసీ సంఘాలన్నీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో, ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలని చెప్తూ ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, హైదరాబాద్లో ఎక్కడికి రాకుండా అన్ని ఆటో డ్రైవర్లను అన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఏదేమైనా ప్రజాస్వామ్యయుతంగానే మేము ఈరోజు మా గొంతమ్మ కోరికలు కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్ గారు 10,000 ఆటో వృత్తి కోసం అక్కడ ఇస్తుంటే, ఇది ధనిక రాష్ట్రం, మేము 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోటార్ రంగ కార్మికులు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు ఏదైనా సంక్షేమ ఫలాలు లేవు అని చెప్పి మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచుతామని చెప్పడం జరిగింది.